కానీ కానీ అది కాలిందలే చూడు, ఎంతసేపు కస్టమర్లు వచ్చి ఎన్నికపోతున్నారు. ఆడేళ్ళు పడుకుంటావా నువ్వు? నేను కాలేజ్కి వెళ్ళేసి వస్తా. ఓకే అమ్మా. పోయేసు అట్లా అక్కని పిలుచుకొని పోయి అక్కడ కాలేజ్ దగ్గర ఇచ్చేసి వచ్చేసాయి. ఓకేనా? బాగా జాగ్రత్త. జాగ్రత్త పోయిరండి. కాలేజ్ పోదాం రారా. సరే పోదాం పరా. మా నన్ను ఆస్వాదించమ్మా. ఇదేం రా కొత్త అలవాటు? మా ఈరోజు నా బర్త్డే కదమ్మా, ఆశీర్వాదించమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. సరే మా నేను కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. ఏ కిరణ్, హెల్మెట్ ముఖ్యం రా, హెల్మెట్ తీసుకోబో. వద్దులే నాన్న. సరే తొందరగా లేట్ హెల్మెట్ పెట్టుకోనండి. సరే పోయేస్తానన్నా. హలో రే, ఈరోజు నా బర్త్డే కదరా. అదే రా, పార్టీ చేసుకుందాము, తొందరగా వచ్చేయండి రా ఇక్కడ గ్రీన్లాండ్ రెస్టారెంట్ దగ్గరికి. సరే రా, మీకు ఏం కావాలో వచ్చేయండి, తొందరగా వచ్చేయండి రే. సరేరా, ఈరోజు బర్త్డే ఉంది కదా, ఇంటి దగ్గర పోదామండి, కేక్ కట్ చేసుకొని ఇంటి దగ్గర. రే తొందరగా ఎక్కండి రా, అమ్మ వెయిట్ చేస్తున్నాడా, కేక్ కట్ చేయాలా. పద రే, హెల్మెట్ పెట్టుకోరా, బండి వెళ్తాను. వద్దులేరా, నాకు ఈ రోజు బర్త్డే కదా, హెయిర్ స్టైల్ సూపర్ గా ఉంది, అమ్మాయిలు చూసుకుంటారు. వద్దురా, జుట్టు ఊడిపోతుందిరా, వద్దులే. అరే మధు, నువ్వన్నా పెట్టుకోరా, పెట్టుకోడు. మీ ఇద్దరికి ఎట్లా ఇంటికి లేవు, నన్ను పెట్టుకోమంటున్నాను, నాకు అవసరమే లేదు, వద్దు. బట్ రే అసలే త్రిబుల్ రైడింగ్, నా మాట నువ్వు పెట్టుకో. వద్దులేరా, ఓ 10 నిమిషాలు ఉంటే వెళ్ళిపోతాం. ఇంకా కొంచెం హెయిర్ స్టైల్ బాగుంది, ఎందుకు ఉంది దానికోసం ఎందుకు పోతాం లేరా అయితే. కిరణ్, షర్ట్ సూపర్ ఉందిరా. రే ఈ రోజు నా బర్త్డే కదా, అమ్మ ఇప్పించిందిరా, అందుకే బాగుందా. చాలా బాగుందిరా. ఓకేరా. రే 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 కిరణ్, లేరా. రే మధు, కిరణ్ గారు లేవట్లేరా. మధు మధు, ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని హెల్మెట్ పెట్టుకోరా అని బంగుపోయినాను రా. బంగుపోయి లాస్ట్కి ఏం మిగిలిస్తురా మాకు.
రే అజయ్, మీ ఫ్రెండ్ అంటున్నావు కానీ లేవమంటరా. అజయ్ ఏమైందిరా? అజయ్ ఏం జరిగిందనా? రే ఏం జరిగింది అజయ్? అమ్మా, ఎంత దూరం జరిపోయింది కదా తల్లి. అజయ్, అక్క నా కొడుకు ఎక్కడున్నాడు అక్క? నీ కొడుకు ఆయుష్ ఉందమ్మా, కింద ట్రీట్మెంట్ జరుగుతున్నావు. నా కొడుకు ఆయుష్ తీరిపోయింది. అరే మధు, వాడిని మర్చిపోలేకపోతున్నారా నేను, కిరణ్ గారిని. ఏం చేసినా వాడే గుర్తొస్తున్నాడు రా మైండ్లో. వా నాకు కూడా అదే పరిస్థితి ఉందిరా. నా మైండ్లో కూడా అవే రన్ అవుతున్నాయి. మన యాక్సిడెంట్ అయ్యింది. చెప్తున్నా అక్కడికి చిన్నగా వెళ్ళండి రా. ఏం చేస్తావురా, టైం ఉంది. ఏం చేద్దాం రా మధు? వాడిని మర్చిపోవడానికే నేను డ్రగ్ యూజ్ చేస్తున్నారా. డ్రగ్గా? డ్రగ్ అంటే? కొకేన్ రా. నా మైండ్లో అంతా ప్రెజర్ అయిపోయింది అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి. నువ్వు కూడా యూజ్ చేయరా, నువ్వు కూడా మర్చిపోయేస్తావు. అవును, వద్దులేరా. ఏం కాదు, నేనే ఎలాగోలా బయటకు వస్తా. నువ్వే అసలు అవన్నీ కాదు కానీ బట్ యూజ్ చేయి. అరే వద్దురా. ఏం కాదులేరా, తీసుకో. ఏంటి ఇది, ఎలా వాడాలి దీన్ని? నేను చెప్తాలేరా, సరేనా? నువ్వు యూజ్ చేయి. ఆగు, ఎక్కడికి వెళ్ళా? ఏమైంది బా ఇప్పుడు? ఏంటేమైందిరా? ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడుకోకుండా ఉన్నావు. అట్లీస్ట్ నాతో అన్నా మాట్లాడచ్చు కదా. ఏం జరుగుతుంది? ఏమీ కాలేదు, పక్కరా. ఇంట్లో ఎవరు లేరు. ఏం జరిగింది చెప్పు, చెప్పు ఫస్ట్. మా తల్లి ఏం కాలేదు, సైడ్ రా.
ఏమైందిరా రే ఏమైంది ఆగు. రే ఏమైందిరా పెద్దపా ఏరా నీకు ఒక విషయం చెప్పాలి పెద్దపా. ఏరా అన్న తాగి అక్కని పెట్టుకునకపోయాడు. అక్కనే అన్న గోడ కూతున్నాడు. అక్క కింద పడిపోయింది పెద్దపా. నువ్వు ఏం చెప్తున్నావురా నిజమా? చూసినాను పెద్దపా, కిటికీలో చూసినాను. అక్క వద్దు వద్దు అని తప్పినా కానీ అన్నట్లే పోయినాడు పెద్దపా. నిజంగా చెప్పురా. నిజంగా పెద్దపా. నువ్వు ఏడు చూస్తువే? ఆ కిటికీలో చూసినాను పెద్దపా. చూడు లక్ష్మి, నీ కొడుకు చేసిన కరం చూడు లక్ష్మి. ఎంత మంచోడు 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 అనుకుంటే లాస్ట్కి ఏ చెప్పినా చెప్తానే ఉన్నాను లక్ష్మి నీకు. వాడిని గమనించు అని నువ్వు అస్సలు వినకుండా ఎక్కడ తెసి చూడు లక్ష్మి. ఎందుకు దేవుడా మాకు ఇంత శిక్ష? ఏంటండి మాకు ఇట్లా చూడండి నీ బిడ్డని లేమండి లేయ్యా. అయ్యో అన్యాయం చేసి కదా. ఏమైంది నాన్న? ఏమైందని అడుగుతావు కదరా? ఏం తెలియకుండా అమాయకుని మార్చేస్తున్నావు కదరా నువ్వు. ఎన్ని జన్మాల పాపం చేసే కన్నా ఈరోజు మరి ఏమైందని అడుగుతున్నావు కదరా? ఇంకేం కావాలరా నా ఇంట్లో? ఓ పక్క కూతురిని పోగొట్టుకున్నావు, అంతా నీ వల్లేరా. ఏమి తెలియకుండా మరి ఏమైందంటావురా? ఎన్ని పాపాలు చేసి నా కడుపును పుట్టింటురా నువ్వు. ఏం కొట్టింటురా నువ్వు? ఏం చేసిరా నువ్వు? నా కూతురే కాదురా, ఈ రోజు నుంచి నా కొడుకు కూడా లేడురా. ఇంకా నా కొడుకు కూడా లేడురా.
తమ్ముడు, నేను ఎక్కడికి వెళ్ళలేదురా. నీతోనే ఉన్నా కదా, నీలోనే ఉన్నా కదా. ఇకపై చెడు వ్యసనాలకు దూరంగా ఉంటానని నాకు మాట ఇవ్వురా. అక్క అక్క నన్ను ఇంటి దగ్గర తీసుకెళ్తున్నారు, తొందరగా నువ్వు ఇంటికి వెళ్ళు. నీ ముఖం చూసి అరగతి కూడా నాకు లేదా అక్క. నీకు నన్ను దూరం చేసింది నాకు అవసరం లేదక్క, అవసరం లేదు.